వెల్కమ్ టు టాప్ వీడియో కార్నర్. నా ఛానల్లోకి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. పాలబ్బాయి కొడుకు వరల్డ్ ఛాంపియన్. అవునండి, మీరు వింటున్నది నిజమే. జార్జియా దీపక్ పూనియా ఇప్పటి వరకు ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు. భారత్కు చెందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. బీలీసీలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రేజ్లింగ్ ఛాంపియన్షిప్లో దీపక్ పూనియా విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పసిడి పతాక పోరులో భాగంగా 85 కేజీల హెవీ వెయిట్ కేటగిరీలో దీపక్ 9-5 తేడాతో టర్కీకి చెందిన నెయిల్ షేర్కర్ను ఓడించి భారత జాతిని ఆకర్షించాడు. అయితే హర్యానా రాష్ట్రానికి చెందిన దీపక్ ఒక చిరుపాల వ్యాపారి కొడుకు. స్కూల్ డేస్ నుంచి దీపక్ పథకాల వేటలో ఎప్పుడూ ముందుండేవాడు. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా పాల్గొని అక్కడ పథకం లేకుండా తిరిగి వచ్చేవాడు కాదు ఇంటికి. తండ్రికి మాటిచ్చాడండి. గత నెలలో ఫ్రాన్స్లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో దీపక్ ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు. దీంతో అతనికి ఇష్టమైన ఆవు పాలకు కూడా దీపక్ దూరమయ్యాడు. కొడుకు పతాకం తేలేదన్న కోపంతో దీపక్ తండ్రి ఆవు పాలను ఇవ్వడం మానేశాడు. అయితే సెప్టెంబర్ 2వ వారంలో బిలీషి విమానం ఎక్కే ముందు తండ్రికి మాటిచ్చాడు. ఈసారి పథకం లేకుండా ఇంటికి రానున్నాడు. దానికి సకారం చేసుకోవడం కాదు, పసిడిలో మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 85 కేజీల హెవీ వెయిట్ కేటగిరీలో వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు పుస్తకాలకు ఎక్కాడు. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.